వెల్కమ్ టు మెగా 9 టీవీ. ప్రస్తుతం మనమైతే విజయవాడలో ఉన్న BRTS రోడ్లో అయితే ఉన్నాం. ఇక్కడైతే ఫైర్ ఇంజన్స్ అనేవి ఉన్నాయి. ఆ ఫైర్ ఇంజన్స్ అనేవి ఎందుకు వచ్చినాయి, ఏ ఏ ప్రదేశాల నుంచి వచ్చాయి అని ఆఫీసర్స్ని అడిగి తెలుసుకుందాం. మేము తిరుపతి జిల్లా వెంకటగిరి నుంచి వచ్చాము. అలాగే స్టేట్లోని అన్ని జిల్లాల నుంచి కూడా సుమారు 100కు పైగా వచ్చినాయని చెప్పి మా ఆఫీసర్ చెప్పారు. మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. మాకు ఎక్కడైతే లొకేషన్ ఇచ్చి మీ వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నాము. అక్కడికి వెళ్ళి ఎవరికైనా ఈ బురద ఇంట్లో ఎన్ని క్లీన్ చేసి ఆ ప్రజలకి సేవ చేసేదానికి మేము తిరుపతి జిల్లా నుంచి వచ్చామండి. ఇంకా మా ఆర్డర్స్ రాలేదు. రాగానే వెంటనే వెళ్ళేదానికి మేమంతా మా సిబ్బందితో రెడీగా ఉన్నాం. అసలు మార్నింగ్ నుంచి ఎన్ని వచ్చినాయి సార్ ఇక్కడికి, అంటే ఫైర్ ఇంజన్స్ అనేవి? మార్నింగ్ నుంచి కాదండి, 2-3 డేస్ నుంచి వస్తూనే ఉన్నాయి, ఇంకా కూడా వస్తూనే ఉన్నాయండి. ఎంతమంది వచ్చారు సార్? ఆ స్టేషన్లు బట్టి ఒక్కొక్క వెహికల్కి 8 నుంచి 10 మంది దాకా కూడా ఉంటారు. అంటే విజయవాడ ఒక్క ప్లేస్లోనే వచ్చారా, ఇంకా మిగతా ప్లేస్? ప్రస్తుతానికి విజయవాడలోనే ఉంది. విజయవాడ ఎంత టైం పట్టిద్ది అంటారు అది ఇల్లుని బట్టి క్లీన్ చేయడానికి? అక్కడ క్లీన్ చేసి అక్కడ ఉండేటువంటి బురదను బట్టి అక్కడ ఉండే విస్తీర్ణాన్ని బట్టి టైం పడుతుంది. అయితే ఫాస్ట్గానే చేస్తాం. చెప్పండి. అంటే తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం అండి. అక్కడి నుంచి వచ్చున్నాం మేము. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే ఇక్కడ ఈ రకంగా జరగడం అనేది ఇది ఫస్ట్ టైం ఉన్నట్టుంది. అంటే ప్రజలు కూడా చెప్పేది ఏంటంటే ఇంతవరకు మేము విని ఎరిగినటువంటి ఇదండి ఇది. కాబట్టి ఇది జరగడం అంటే మాకు చాలా బాధాకరం అండి. ఎంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ఏంటంటే జీవాలు, నోరు లేని జీవాలు ఎన్నో కూడా చనిపోయి ఉన్నాయి. కాబట్టి ఇంకా మా వంతు సహాయంగా మేము ప్రతిదీ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు మా సిబ్బంది ఏంటంటే ఇప్పుడు ఎన్నో ఊర్ల నుంచి, ఎన్నో జిల్లాల నుంచి వచ్చి ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరూ ఒక్కొక్క ప్లేస్ అలాట్మెంట్ చేసి ఉంటారండి. ఇప్పుడు మాకు కూడా వస్తారు, ఒక 10 నిమిషాల్లో మాకు కూడా అలాట్మెంట్ చేస్తారు. కానీ మేము పోయి మా వంతు సహాయంగా వాళ్ళకి చేయాలండి. అంటే మినిమం ఎంత టైం బట్టి? ఎంత టైం అంటే ఇప్పుడు అక్కడున్న సిచ్యువేషన్ బట్టి అది 1 అవర్ కావచ్చు, 2 అవర్స్ కావచ్చు. అట్లా అంటే ఒక బండి కాదు కదండి, ఇంచుమించు 80 బండ్లు రన్నింగ్లో ఉన్నాయండి. ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. ఆల్రెడీ ఇప్పుడు మార్నింగ్ నుంచి అక్కడే ఉన్నాయి. నైట్ కూడా ఏంటంటే ఇప్పుడు ఈ బిల్డింగ్స్లో ఉంటారు కదా కొంతమంది, వాటర్ ఫ్లో ఉన్న దగ్గర అవి వాళ్ళకంతా సహాయ చర్యలు అందించి వాటర్ ప్యాకెట్లు కావచ్చు, వాళ్ళకి భోజనాలు కావచ్చు, ఇట్లా ఈ ప్రభుత్వం కానీ వీళ్ళు కానీ మా ఆఫీసర్స్ కూడా స్పందించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు మేము సమకూర్చి వాళ్ళ బోట్ల ద్వారా కూడా తీసుకొచ్చి వాళ్ళ ప్లేసుల్లో కూడా మేము వదిలామండి. మేము తిరుపతి జిల్లా వెంకటగిరి నుంచి వచ్చామండి. నిన్న నైటే వచ్చేసాము. మాకు ఆర్డర్స్ రాగానే మేము రెడీగా ఉన్నాము. మా సిబ్బంది మేము అంతా ఒక టీముగా 10 మెంబర్స్ వచ్చాము. బండికి వెంకటగిరి నుంచి వచ్చాము. మాకు ఆర్డర్స్ రాగానే మేము వెళ్ళేసి వర్క్ టీం మొత్తం క్లియర్ చేయడానికి రెడీగా ఉన్నాం. చూసాం కదా, విజయవాడలో ఉన్న తాజా పరిస్థితి ఈ విధంగా ఉంది. ఫైర్ ఇంజన్స్ అయితే వచ్చినాయి. ఫైర్ ఆఫీసర్ కూడా మాట్లాడారు మనతోటి. వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు, వాళ్ళకి సహాయం చేయడానికి మా వంతుగా మేమైతే ఇక్కడికి వచ్చాము. అన్ని ప్రదేశాల నుంచి వచ్చాము. 3 రోజుల నుంచి ఇక్కడే ఉండి ఇక్కడ ప్రజలకైతే సేవ చేస్తున్నామని అయితే చెప్తున్నారు. ఇంకా వాళ్ళకి ఆదేశాలు అయితే రాలేదు. వచ్చిన కాడి నుంచి ఇంకా వాళ్ళైతే వాళ్ళ వర్క్ కోసం అయితే వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఇంకా ప్రజలకి ఇంకా ఎక్కువ సేవ చేయాలని అయితే ఆఫీసర్స్ అయితే కోరుకుంటున్నారు. కెమెరామ్యాన్ వెంకీతో స్నేహ.